ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చి వైసీపీ అధినేత జగన్ను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో జగన్ A2గా పేర్కొన్నారు పోలీసులు. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పోలీస్ నోటీసులతో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వైసీపీ కార్యాలయ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అంతేగాక సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చునర్ AP 40DH 2349 వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.